టూరిజం డెవలప్మెంట్ పై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ఫోకస్ చేసింది. ప్రాజెక్టులను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంను గుజరాత్ తరహాలో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కరీంనగర్ జిల్లా పర్యాటక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్ పెట్టింది. లోయర్ మానేర్ డ్యామ్ ను గుజరాత్ టూరిజం తరహాలో డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. మైసూరు తరహాలో బృందావనంతో పాటు డ్యామ్ లో బోటింగ్, రెస్టారెంట్లు, స్పీడ్ బోట్ షికార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నది అందాలను డెవలప్ చేసే విషయమై మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే కమలాకర్ నేతృత్వంలోని బృందం గుజరాత్ లో పర్యటించింది. అక్కడి సబర్మతి తీరంలోని ప్రాజెక్ట్ ను పరిశీలించింది. లోయర్ మానేర్ డ్యాం దిగువన ప్రవహించే మానేరు వాగుపై కోల్కతాలోని హౌరా బ్రిడ్జ్ తరహాలో బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 70 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. బ్రిడ్జి నిర్మాణంతో కరీంనగర్, వరంగల్ మధ్య దూరం తగ్గడంతో పాటు బ్రిడ్జ్ టూరిస్టులను అట్రాక్ట్ చేసేలా ఉంటుందని భావిస్తోంది. ప్రాజెక్టు పక్కన ఉన్న ఉజ్వల పార్క్ ప్రాంతంలో ఉద్యానవనం ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనికోసం నీతి ఆయోగ్ కింద 15 కోట్ల 17 లక్షల నిధులను విడుదల చేసింది కేంద్రం. ఉజ్వల పార్క్ స్థలంతో పాటు మరో 18 ఎకరాల్లో అన్ని హంగులతో థీమ్ పార్క్ నిర్మాణానికి 50 కోట్ల 58 లక్షలతో పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. బ్రిడ్జ్ కింద చెక్ డ్యాం నిర్మించి కిలోమీటర్ వరకు 6 అడుగుల లోతు వరకు నీరు నిలిచేలా డిజైన్ చేశారు. దీనికి 2 వైపులా సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్మించనున్నారు. కరీంనగర్ నగరాన్ని చాలా సుందరంగా తీర్చే కార్యక్రమంతో పాటు ఒక టూరిజం స్పాట్ను కూడా చేయాలని అతి త్వరలోనే వీటి పనులు స్టార్ట్ అయితే దానికి మరో బృందావన గార్డెన్ లెక్కనే దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. బృందావన గార్డెన్కి ఆనుకొని ఉన్న డ్యామ్కు పక్కకెళ్ళున్న రోడ్ను కూడా NH నేషనల్ హైవే కింద కూడా తీసుకొని ఆ పనులు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అలుగునూరు బ్రిడ్జి వరకు నీళ్ళ నాపి దాంట్లో బోటింగ్, అలాగనే చుట్టూ ఒక పార్క్, అలాగనే మొత్తం లాడ్జింగ్ టైప్లో టూరిజం స్పాట్ లెక్క దాన్ని కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారి ఆలోచన. అది కూడా అతి త్వరలో రిలీజ్ అయిపోతాయి. మొదటి దశలో లోయర్ మానేర్ డ్యామ్ తీరంలో టూరిస్ట్ సెంటర్, రెస్టారెంట్, మినీ కన్వెన్షన్ సెంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, డిజిటల్ మ్యూజికల్ ఫౌంటైన్, బోటింగ్ నిర్మించనున్నారు. వీటితో పాటు 700 మంది కూర్చునేలా హాల్, గ్రీన్ పార్క్, బ్యాంక్వెట్ హాల్ నిర్మించనున్నారు. మొత్తం 400 కోట్ల అంచనాతో లోయర్ మానేర్ డ్యామ్ సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని హంగులతో డెవలప్ చేయడంతో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా మారుతుందంటున్నారు స్థానికులు. ఒక బ్రహ్మాండమైన గార్డెన్, బృందావన్ గార్డెన్ అంటే బృందావన్ గార్డెన్ తలదన్నే విధంగా కరీంనగర్ మానేరు తీరాడు. ఇప్పటికే అక్కడ జింకల పార్క్ ఒకటి ఉంది. మానేరు డ్యామ్ తీరాన బోటింగ్ సిస్టమ్, సదాశివపల్లి వరకు ఒక డ్యామ్ను ఏర్పాటు చేసి ఒక చెక్ డ్యామ్ను అక్కడ నిర్మించి అక్కడి నుండి డ్యామ్ గేట్ల వరకు బోటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తే ఇది ఉత్తర తెలంగాణలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యటన క్షేత్రంగా కరీంనగర్ మానేరు తీరం కాబోతుంది. స్టేట్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా మారడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు జనం.